హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దివ్య మహేంద్ర. ఈ మినీ వ్లాగ్ ఏంటంటే ముందు 2 వీడియోస్కి ముందు నేను ఒక వీడియో అయితే పోస్ట్ చేశాను, లుంబినీ పార్క్కి వెళ్ళామని చెప్పేసి. ఆ వీడియో కంటిన్యూషన్ అనమాట ఇది. నేను హైదరాబాద్లో 8 years నుంచి ఉన్నా కానీ నేను ట్యాంక్ బండ్కి దూరం నుంచే చూశాను కానీ దగ్గరగా వెళ్ళైతే నేను చూడలేదు. అందుకని మా వారిని అడిగితే ఇంకా సరే వెళ్దాంలే, అత్తయ్య కూడా ఉన్నారు కదా అని చెప్పేసి ముగ్గురం అయితే వెళ్ళామన్నమాట. అడల్ట్స్కి వచ్చి అయితే పర్ పర్సన్కి 100 రూపీస్, అదే చిల్డ్రన్స్కి అయితే 50 రూపీస్ అనమాట. ఇంకిద్దరికి 300 పే చేసేసి, ముగ్గురికి 300 పే చేసేసి అయితే బోట్ అయితే ఎక్కేసాము. నాకైతే 2 వర్స్ట్ ఎక్స్పీరియన్స్ అయ్యాయి అనమాట ఇక్కడ. ఫస్ట్ ఏంటంటే బోట్ ఎక్కంగానే వాటర్ అయితే బ్యాడ్ స్మెల్ టూ మచ్ వచ్చింది. ఇంకా నాకు వామిటింగ్ సెన్సేషన్ వచ్చింది. ఇంకేమనుకున్నా అంటే ఓకే, నా వల్ల వీళ్ళు డిస్టర్బ్ అవ్వకూడదు అని చెప్పేసి దాన్ని చాలా కంట్రోల్ చేసుకొని ఫైనల్గా అయితే కూర్చున్నానమాట. ఇంకా బోట్లో అయితే ఒక 15 to 20 మెంబర్స్ అయితే ఎక్కచ్చు. ఇంకా బోట్ ఎవరైతే నడుపుతాడో ఆ పర్సన్ కోసం వెయిట్ చేస్తూ ఉన్నాము. తను కూడా వచ్చేసారు. అలా తిరిగి చూడంగానే ఒక 10 to 15 మినిట్స్లో మనమైతే బుద్ధుని దగ్గరికి అయితే వెళ్ళిపోయాము. ఇలా ఉంది. నైట్ వ్యూ అయితే చాలా చాలా బాగుందండి. ఆ లైటింగ్స్, అక్కడి నుంచి మనకి బిర్లా మందిర్ కనిపిస్తుంది, తెలంగాణ అసోసియేషన్ సెక్రటరియట్ భవనం కూడా కనిపిస్తుంది. అలా చిన్న చిన్నవి చాలా అంటే చాలా బాగుండింది. బట్ నాకు ఆ వాటర్ అయితే చాలా బ్యాడ్ స్మెల్ వచ్చేసిందండి, బాగా తిప్పేసింది. ఇంకా ఫేస్ కూడా చూశారు కదా, చాలా డల్ అయిపోయింది అనమాట. చాలా వరకు కంట్రోల్ చేసుకున్నాను. మీకు ఎవరికైనా ఎక్స్పీరియన్స్ చేశారో లేదో నాకు కామెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. ఇంకా బుద్ధుని దగ్గరికి అయితే వెళ్ళిపోతే అక్కడికి ఏం జరిగింది అని అంటే, ఎప్పుడు మామూలుగా నేను విన్నదాని ప్రకారం అయితే అక్కడికి వెళ్ళి డ్రాప్ చేసిన తర్వాత ఎంతసేపు అయినా మనం టైం స్పెండ్ చేసి అయితే బ్యాక్ రావచ్చంట. మేము వెళ్ళి అలా దిగామో లేదో ట్రాన్స్ఫార్మర్ పేలింది. అక్కడ చుట్టూ ఉన్న లుంబినీ పార్క్లో ఉన్న లైటింగ్ అయితే ఏముంది చూసారా, ఇక్కడ బుద్ధుని దగ్గర ఉన్న లైటింగ్, అలా చుట్టుపక్కల ఉన్న సరౌండింగ్స్ లైటింగ్స్ అంతా కూడా పోయాయి అనమాట. ట్రాన్స్ఫార్మర్ పేలిపోయిందంట. ఇంకా అక్కడ దిగి ఒక 2-3 మినిట్స్కి ఇంకా సెక్యూరిటీస్ వచ్చేసి వెళ్ళిపోవాలన్నారు. మనం ఊరుకుంటామా? అక్కడికి వెళ్ళిన తర్వాత మళ్ళీ ఎప్పుడు వెళ్తాము అని చెప్పేసి ఆ చిన్న చిన్న లైటింగ్ మధ్యలోనే మేము కొన్ని వీడియోస్ అలాగే ఫొటోస్ అయితే తీసుకున్నాము. ఎక్కడికి వెళ్ళిన ఈ ఆచారం అనేది మిస్ అవ్వకూడదు కాబట్టి. అందుకని ఇంకా అక్కడ ఫొటోస్ తీసుకొని ఇంకా రిటర్న్ అయితే వచ్చేసాము. ఇది ఒక బ్యాడ్ ఎక్స్పీరియన్స్ అయ్యింది. వెళ్తే బుద్ధుడిని లైటింగ్లో చూడలేకపోయాను. బట్ ఇట్స్ ఓకే, ఎంతవరకు ప్రాప్తం ఉంటే అంతవరకే అవుతుంది కాబట్టి వెళ్ళి అక్కడే చూసుకొని ఇంకా రిటర్న్ అయితే వచ్చేసాము. ఈ వీడియోకి అయితే ఇంతే. బాయ్ బాయ్.